आदाब नाज़रीन, आप देख रहे हैं एनएन चैनल में। अनीस फातिमा, पेश है शामनामा। तेलंगाना के वजीर सहित ई राजेंद्र, जिन पर अराजियात पर कब्जा करने का इल्जाम है, उनका कलामदान ले लिया गया है। वज़ीर आला के चंद्रशेखर राव के मशवरे पर गवर्नर डॉक्टर तमिलसाई सुंदरराजन ने राजेंद्र से महकमे सेहत व तबाबत का कलामदान वज़ीर आला को मुंतकिल करने को मंजूरी दे दी है। वाज़ेह है कि जिले मेदक अचमपेट में गैर कानूनी तरीके से किसानों की अराजियात पर कब्जा करने का ई राजेंद्र पर इल्जाम है। कांग्रेस रुकन कानून साज कौंसल जीवन रेड्डी ने मीडिया से बात करते हुए हुकूमत से और वज़ीर आला के चंद्रशेखर राव से सवाल किया कि क्या सिर्फ वज़ीर सहित ई राजेंद्र की अराजियात पर कब्जा करने की तहकीकात क्यों। उन्होंने वज़ीर आला के चंद्रशेखर राव पर तनकीद करते हुए इल्जाम आयद किया कि ई राजेंद्र पर सियासी मकासमत और अपने फर्जंद को वज़ीर आला बनाने की राह हमवार करने के लिए ई राजेंद्र को बली का बकरा बना रहे हैं। उन्होंने बताया कि वज़ीर बल्दी नज़्म नस्ख के.टी. रामाराव ट्राइब्यूनल 1GO की खिलाफ वर्जी करते हुए फार्म हाउस तामीर किया। वज़ीर लेबर मल्ला रेड्डी कई अराजियात पर कब्जा किए हुए हैं, उन पर क्यों तहकीकात नहीं की जा रही हैं, इसका अवाम को वज़ीर आला के चंद्रशेखर राव जवाब दें। ఇవాళ ఏదైతుందో ఒక తెలంగాణ బిడ్డ నికార్సైన ఒక తెలంగాణ బిడ్డ అనే స్వయం శక్తితో స్వయం కృషితో ఒక పట్టుదలతో ఏదైతున్నదో విద్యార్థి సంఘ నాయకుడిగా ఆయన జీవితాన్ని ఏదైతే ఆరంభించి సమాజ స్థాపనకు ఉద్యమించడమే కాదు, ఇవాళ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తొలినాటి నుండి చెప్పంటూ నేను ఆనాటి నుండి కేసీఆర్ గారికి ఏదైతుందో ఇవాళ ఎడం భుజంగా కుడి భుజంగా ఉన్నోళ్ళు ఎవరు, అదే హరీష్ రావు గారు, ఇదే ఈటల రాజేందర్ గారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలినాళ్ల నుండి కూడా కేసీఆర్ గారికి అండగా నిలిచింది ఎవరు అనంటే అటు హరీష్ రావు గారు, ఇటు ఈటల రాజేందర్ గారు అని చెప్పంట. మీదంతా పీటీ బ్యాచేనా, మీదంతా పీటీ బ్యాచే. స్వయంగా ఆయన కొడుకు ఎక్కడున్నాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన కూతురు ఎక్కడ ఉంది, అమెరికాలో ఉన్నది. అది 2004లో కేంద్ర మంత్రివర్గంలో వీళ్ళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పుడు కొడుకు బిడ్డ దిగుమతి అయింది. 2004లో కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన తదుపరి వీళ్ళు ఇటు కేటీఆర్ గారు కానీ కవిత గారు ఏదైతుందో అప్పుడు ఇండియాకు దిగుమతి అయిందో చెప్పంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఇవాళ పట్టుదలతో పోరాటం చేసినటువంటి వారిని ఇలా వివక్షకు గురి చేసే విధంగా ఎవరైతే ఇలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వీళ్ళ మిత్రులు ఈటల రాజేందర్ గారు వాస్తవంగా కేసీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ కోవిడ్ బారిన పడి ఆయన క్వారంటైన్లో ఉంటే అప్పటి నుండి ఇవాళ అంటే వాస్తవంగా टीजेएस के सरबराह प्रोफेसर कोदंडराम ने अराजियात पर नाजायज कब्जा करने के इल्जाम का सामना करने वाले वजीर ईटल राजेंद्र की हिमायत का इजहार किया है। उन्होंने मीडिया से बात करते हुए कहा कि मनसूबाबंदी के तहत ही वजीर ई राजेंद्र के खिलाफ साजिश रची गई। उन्होंने के.टी. रामाराव, मल्ला रेड्डी, मती रेड्डी, मंची रेड्डी, किशन रेड्डी और महिपाल रेड्डी बशमूल वजीर ई राजेंद्र के खिलाफ तहकीकात का मुतालबा किया। केसीआर इन लोगों को नुकसान पहुंचाना चाहते हैं जिन्होंने मुकदमात का सामना करते हुए तहरीक में नेक नियति से काम किया था। कोदंडराम ने कहा कि वजीर ई राजेंद्र की बेबाक बयानबाजी की वजह से ही उनके खिलाफ कानूनी कार्रवाई की जा रही है। केसीआर ज़िमनी तनाज़ात को अपने हरीफों को मात देने के लिए इस्तेमाल कर रहे हैं। उन्होंने कहा कि केसीआर सिर्फ सियासी मकासद के लिए तहकीकात करवा रहे हैं। उन्होंने हफीज़पेट और मियाँपुर अराजियात की तनाज़ात के मामलात की जामे तहकीकात का भी मुतालबा किया। ఇది కేవలం ఒక ఉద్యమకారులను దెబ్బగొట్టడానికి జరుగుతున్న ఒక ప్రక్రియ దీంట్లో ఇమిడి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇయాల ఒక విచిత్రమైందంటే నిన్న ఆరోపణలు ముఖ్యమంత్రి గారికి వచ్చినాయట. ఒక ఎంక్వైరీ కూడా చేయకుండానే ఆయన వెంటనే దాన్ని వారి కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం పోతుంది. మీడియా దాన్ని పూర్తిగా నమ్మి కథనాలు కూడా ప్రచారం చేస్తూ ఉంటుంది. కొన్ని మీడియాలు, అందరిని అంటలేను నేను, ఒకటి రెండు మీడియాలు అధికార పార్టీకి సంబంధించిన మీడియానే ప్రత్యేకంగా కథనాలు కూడా ప్రసారం చేస్తూ ఉంటుంది. వెంటనే ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశిస్తారు.
మరి నేను చెప్పిన ఈ వ్యక్తుల విషయంలో ఈ హడావిడి ఎందుకు కనబడలేదని చెప్పి నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా. అందుకని విషయం ఏంటంటే భూమి కానే కాదు, విషయం ఏంటంటే ఇది రాజకీయ ఘర్షణ. ఈ రాజకీయ ఘర్షణే ప్రధానమనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ ఘర్షణలో ఉద్యమకారులను అనగదొక్కటం అనే లక్ష్యం అయితే కనబడతా ఉంది. తప్పనిసరిగా ఉద్యమకారులము ఈ సందర్భంగా ఐక్యంగా నిలబడాలి. కేసీఆర్ చేస్తున్నటువంటి ఆగడాలకు వ్యతిరేకంగా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఐక్యం కావాలని చెప్పి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మేము పిలుపునియటమే కాదు, అందరినీ ఐక్యంగా నిలబెట్టడానికి మా వంతుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈయన చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టవలసిందే. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలము తన ఆధిపత్యం కోసము యథేచ్ఛగా ఇవాళ తెలంగాణ వనరుల దోపిడీ కోసం జరుగుతున్న ప్రయత్నం మీకు తెలియంది కాదు. నేరెళ్లలో పాపం విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుంది. విపరీతమైన ఓవర్లోడ్తో వేగంగా వెళ్తున్న ఈ లారీల మీద చర్యలు తీసుకోమని చెప్పి అడిగినందుకు जीएचएमसी मेयर गदवान विजय लक्ष्मी ने रमजान मुबारक के मौके पर ईद उल फित्र के लिए मुस्लिम भाइयों को हुकूमत की जानिब से मलबूसात के तोहफेजात तकसीम किए। मेयर ने कोरोना के एहतियाती तरीक़ेकार पर अमल करते हुए बंजारा हिल्स डिवीजन के एनबी नगर, श्री राम नगर, आनंद नगर, ख्वाजा नगर के मुसलमानों में मलबूसात की तकसीम अमल में लाई। मेयर ने श्री राम नगर में हाइड्रोक्लोराइड स्प्रे के कामों का मुआयना किया। इसके अलावा विजय लक्ष्मी ने नाले के कामों का भी मुआयना किया। तेलंगाना में कोरोना वायरस के दूसरी लहर उरूज पर है। 24 घंटों में 7,754 कोरोना के नए केसेस सामने आए हैं। ग्रेटर हैदराबाद यानी जीएचएमसी के हुदूद में 1507 नए केसेस दर्ज हुए हैं। तेलंगाना के अजला में कोरोना का कहर जारी है और अमवात में भी इजाफा हो रहा है। रियासत तेलंगाना में 24 घंटों में 51 कोरोना मरीजों की अमवात हुई हैं। अब तक रियासत में मजमूई अमवात की तादाद 2,312 को पहुंच चुकी है। सेहतियाब अफराद की जुमला तादाद 6,542 है। कोरोना वायरस से जेर इलाज मरीजों की तादाद 78,888 को पहुंच गई है। शाम नामे में फिलहाल इतना ही। मजीद खबरों के लिए देखते रहिए ANN चैनल। अल्लाह हाफिज।